ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి ఆరోగ్యంగానే ఉంది కదా, మళ్ళీ ఎప్పటికప్పుడు టెస్టులు ఎందుకు? అదేంటి డాడ్ అలా అంటారు? ఎప్పటికప్పుడు చెక్ చేయించడంలో తప్పలేదు కదా. నిజానికి అలా చేస్తేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. మీరు చెక్ చేయాల్సింది తనని. నువ్వు చెప్పింది నిజమే అనుకో, కానీ తన కోసం రోజు నర్సుని ఇంటికి పిలిపించి మరీ టెస్టులు చేయించడం ఎందుకు? అందులో తప్పే ఉంది డాడ్. ఈ టైంలో లక్ష్మి ఆరోగ్యంలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవడం ముఖ్యం డాడ్. అసలు లక్ష్మి గర్భంలో ఉన్న పిండం వల్లే మిత్రకి గండాలొస్తాయని నేను కంగారు పడుతూ ఉంటే వీళ్ళందరూ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి, పుట్టబోయే బిడ్డకి ఏ పేరు పెట్టాలి అని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నారు. నర్స్, మీరు వెళ్ళి చెక్ చేయండి. లక్ష్మి మీరు రండి మేడం. లక్ష్మి ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది. కాసేపట్లో ఈ ఇంట్లో పెద్ద ప్రళయమే రాబోతోంది. మేడం నువ్వు చెయ్యివ్వండి. మీరు ప్రెగ్నెంట్ కాదు కదా? మీరు ప్రెగ్నెన్సీ కాకుండానే ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతున్నారు కదా? కంగారు పడకండి మేడం, మీ గురించి నాకు బాగా తెలుసు. మీ ఇంట్లో పనిచేసే గాయత్రి వాళ్ళ బంధువుని నేను. తను మీ గురించి చాలాసార్లు చెప్పింది, చాలా గొప్పగా చెప్పింది. మీలాంటి వాళ్ళు అబద్ధం చెప్పారంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను కూడా ఎవరితోనూ ఈ నిజం చెప్పను. మీరు మాత్రం కంగారు పడకండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయ్యో పర్వాలేదు మేడం, మీరు కారణం లేకుండా ఏదీ చెయ్యరని తను నాకు చెప్పింది. ఇప్పుడు కూడా ఏదో పెద్ద కారణమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే మేడం, వెళ్దాం పదండి. తనకి ఎలా ఉంది? ఫైన్ సార్. కాకపోతే నీరసంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకునేలా చూడండి. అది చాలు. థ్యాంక్ యూ. ఓకే బాయ్ మ్యామ్. లక్ష్మి, విన్నావు కదా, ఎప్పటికప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అలవాటు లేకపోతే ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నువ్వు కాస్త కష్టపడాలి. అర్థమైందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.